ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా కొనసాగుతోంది. వివరాల్ని మహేష్ అందిస్తారు. మహేష్, విజయచంద్రిగా ఏపీ వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ అధికారులు కార్యాలయాలపైన ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలోని టౌన్ హౌస్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన అధికారులు దాదాపు 7 మంది అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సబ్ రిజిస్ట్రార్ సెలవు పెట్టి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సబ్ రిజిస్టర్ కింద ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా పలు కీలకమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. ముమ్మరంగా ఈ తనిఖీలు సాగుతూ ఉన్నాయి. కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకొని వాటిని తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయంటూ వస్తున్న ఆరోపణల పైన ఏసీబీ ఈ రోజు రంగంలో దిగింది. మొత్తం మీద విస్తృతంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ముందుగా నెల్లూరు నగరంలో ఉండే ఈ టౌన్ హౌస్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యాలయం పైన ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో చెందినటువంటి ఆస్తులు కూడా కొన్ని కీలకమైనటువంటి ఏదైతే వివాదాస్పదంగా ఉన్నాయో ఆ ఆస్తులకు సంబంధించి కూడా ఈ టౌన్ హౌస్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అయితే ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్లు అయిపోతాయని చెప్పి డబ్బులు ఇస్తే పనులు అయిపోతాయని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ముందుగా ఏసీబీ అధికారులు ఈ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట, ఒక 1 అవర్ కిందట మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించారు. తర్వాత ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెత్తనం చెలాయించే రైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ఏసీబీ అధికారులు వచ్చారని తెలిసిందో అందరూ కూడా ఎటు పడ్డవారు అటు పారిపోవడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆగిపోయాయి. ఈ రోజు కార్తీక పౌర్ణమి, పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళ ఏసీబీ అధికారులు దాడుల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. వీళ్ళెవరు కూడా రైటర్లు వాళ్ళంతా కూడా ఎవరు ఫోన్లు అయితే పరిస్థితి లేదు. సబ్ రిజిస్టర్ అయితే సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు, ఎక్కడెక్కడ లోటుపాటు ఉన్న ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేశారు, ఎంతెంత ముడుపులు ముట్టాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. చాలా మందిని విచారించడం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తారో ప్రజలు వారిని కూడా విచారించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ తనిఖీలు దాడులు జరిగే అవకాశం ఉందని, 5 గంటల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు మీడియాకి చెప్పడం జరిగింది. మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి కెమెరామెన్లు వీళ్ళందరినీ కూడా దయచేసి వెళ్లిపోండి అంటూ అధికారులు అక్కడి నుంచి పంపించేశారు. మొత్తం మీద ముమ్మరంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. చాలా మంది సెలవు మీద వెళ్లిపోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపైన దృష్టి సారించింది. ఆ క్రమంలో ఏసీబీ అధికారులు ఈ ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద సాయంత్రానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అధికారులు ఈ వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఓకే మహేష్, థ్యాంక్ యూ. ఒకసారి